బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతూ ఉంది. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి చేస్తున్నారు, ఏ క్వాలిఫికేషన్ చేస్తూ ఉన్నారు, అలాగే ఇప్పటివరకు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గతంలో కానీ ఇప్పుడు కానీ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ తెలియదు. మరియు ఇప్పుడు మేము కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకోవచ్చా, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అంటే ఎలాంటి జాబ్స్ ఇస్తారు, ఇస్తే ఎంతవరకు జీతం ఇస్తారు, లొకేషన్ ఎక్కడ, ఇలాంటి రకరకాల డౌట్స్తో కామెంట్ చేస్తూ ఉన్నారు. A to Z వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి, జాబ్స్కి సంబంధించి ఎంతైతే జీతం ఇస్తుందో మొత్తం A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ముందుగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి సమ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మీరు చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి గతంలో సర్వే చేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి గతంలో సర్వే చేశారు. సర్వే చేసే సమయంలో అటు చదువుకున్న వారికి చేశారు, ఇటు చదువు లేని వారికి చేశారు. 10th చేశారు, ఆఫ్టర్ 10 చేశారు, డిగ్రీకి చేశారు, అలాగే అస్సలు చదువే లేదు అంటే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా, అంటే డైలీ లేబర్ వెళ్ళే వాళ్ళకి కూడా, అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కూడా సర్వే చేయడం జరిగింది. వయసు వచ్చేసరికి 18 years నుంచి 50 years, అంటే సమ్ నేమ్స్ వచ్చే 60 years, బట్ అవన్నీ ఫిల్టర్ చేసేసారు. సర్వే మాత్రము 18 మినిమం, మ్యాక్సిమం 50 ఈ వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అప్డేట్ అయ్యింది. ఓకే, 18 years నుంచి 50 years వరకు ఆ ఏజ్లో ఉన్న వారికి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మరి 18 నుంచి 50 years మధ్య అంటున్నారు కదా సార్, మరి అందరికీ జరుగుతుందా అంటే, గతంలో 18 నుంచి 50 years మధ్యన చదువు ఉన్నా లేకపోయినా, మా ఆడైనా మగైనా, అంటే జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరికైనా ఇలాంటి ఏవైనా చేంజెస్ ఉన్నాయంటే 18 నుంచి 50 years మధ్యలో ఉన్న లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు మొన్నటి వరకు అయితే, అంటే August 1st సర్వే స్టార్ట్ చేసినప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు డిప్లొమా, ITI, డిగ్రీ, పీజీ లాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వే చేశారు. ఆగస్టు 15 తర్వాత బిలో 10th, ఇంటర్మీడియట్, 10th బిలో 10th, ఇంటర్మీడియట్ ఇవి కూడా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు సర్వే గతంలో ఎవరైతే 18 నుంచి 50 years మధ్యలో వయసు ఉన్న వాళ్ళకి మినిమం బిలో 10th అవ్వచ్చు, అంటే అస్సలు చదువుకోకపోతే సర్వే జరగదు. మినిమం బిలో 10th కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఐటీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, PhD, PG, డిగ్రీ, వాట్ ఎవర్ అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ సర్వే జరుగుతూ ఉంది. ఇంతకుముందు మెయిల్ ఉండేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు, ఆ మెయిల్ ప్రాసెస్ తొలగించారు. అలాగే మొబైల్ OTP కూడా ఇప్పుడు అవసరం లేదు. సో చాలా సింపుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ డౌట్ ఏంటంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఇస్తారు, ఇస్తే జాబ్ ఏ లొకేషన్లో ఇస్తారు అనేది క్వశ్చన్ మార్క్. మనము ఒకసారి గతంలో సర్వేలోకి వెళ్ళినట్లయితే, గతంలో మీకు ఎలాంటి క్వశ్చన్ చేశారు అంటే, మీకు మీరు మీ ఇంటి దగ్గరలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడానికి మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా, WFH ఫెసిలిటీ అంటాం. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే ఎస్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారు, నో అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీతో పాటు మీ కొలీగ్స్, అంటే మీ ఊర్లో, మీ విలేజ్లో ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లోనే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే చేశారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే జాబ్ చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందా, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ అవ్వచ్చు అలా. సో వాళ్ళకి అవకాశం ఉందా. అలాగే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీకి సంబంధించి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, ఉంటే అది ఎంత స్పీడ్తో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. వాటికి బేస్ చేసుకొనే మీకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసిన దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు మీ లొకేషన్లో చేసుకోవచ్చు, అలాగే మీకు ఇంట్రెస్ట్ అయితే అదర్ లొకేషన్లో కూడా చేసుకోవచ్చు, ఎంటైర్ స్టేట్లో. చాలామంది అంటూ ఉన్నారు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఓన్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చేస్తున్నారంట, మిగతా వాళ్ళకి చేయట్లేదంట. సో అది రాంగ్ పర్సెప్షన్. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కూడా వాళ్ళ కంపెనీస్తో గవర్నమెంట్ టైఅప్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండానే, అంటే వెళ్ళి రావడానికి కానీ, అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెంట్స్ కావచ్చు, అలవెన్స్ వాట్ ఎవర్, ఆ ఖర్చులకు సంబంధించి తగ్గించడానికి ఈ ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ కంపెనీసే ప్రొవైడ్ చేస్తున్నాయి.
ప్రత్యేకించి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అందులో అవసరం లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి అది మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అండ్ ట్రేడింగ్ అంటే ఆన్లైన్ ట్రేడింగ్ కాదండి, అవి ట్రేడింగ్ అంటే వర్తకం, వాణిజ్యం, వ్యాపారం సంబంధించి. ట్రేడింగ్ అంటే వ్యాపారం, వర్తకం సంబంధించి. మీరు ఆ ట్రేడింగ్ అంటే మళ్ళీ ఆన్లైన్ ట్రేడింగ్ అనుకుంటారేమో. సో ట్రేడింగ్ అంటే వర్తకం. ఓకే, సో వర్తక వాణిజ్యాలకు సంబంధించి ఏవైతే ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటితో టైఅప్ అయి విలేజ్ లెవెల్లో వాటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్గా తయారు చేసి, అంటే వాటికి సంబంధించిన కాస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్టైల్స్ తీసుకున్నట్లయితే మనకి లేడీస్ ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేసి, ఆ ప్రొవైడ్ చేసిన రా మెటీరియల్ నుంచి ఈ అల్టిమేట్ ఫినిష్డ్ గుడ్, అంటే షర్టు, ప్యాంట్, వాట్ ఎవర్ ఫినిష్డ్ గుడ్ తయారు చేయించి అలా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించే అవకాశం ఉంది. అంటే అలాగే మేలుకి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మనకి ఇక్కడ మన ఎకానమీ ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్గా విభజించబడుతుంది మన ఎకానమీ. ఇందులో మనకి ఇండస్ట్రీ సెక్టర్ మెయిన్, ఎందుకంటే ఏ వస్తువు తయారవ్వాలన్నా ఇండస్ట్రీ సెక్టరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయం చేసి వరి పండించిన తర్వాత వరిని రైస్గా కన్వర్ట్ చేయాలంటే అది ఇండస్ట్రీలోనే, మనకి ఫ్యాక్టరీలోనే జరుగుతూ ఉంది. అలాగే చెరుకు, షుగర్ కేన్స్, అవి కూడా షుగర్గా తయారవ్వాలంటే ఇండస్ట్రీనే. ఇలాగా ఇక్కడ ఇండస్ట్రీలో వితౌట్ క్వాలిఫికేషన్, అంటే బిలో 10th ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇండస్ట్రీస్లో దొరుకుతాయి. మరి అలాంటి మిషనరీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇంటి వద్ద నుంచే వాళ్ళు ఆ యొక్క ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా బిలో 10th వారికి, అలాగే ఇంటర్మీడియట్, అలాగే టెక్నికల్ కోర్స్ ఉన్న వాళ్ళకి కంపెనీలకు కావాల్సిన డేటా ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా అటు బిలో 10th అవ్వచ్చు, 10th అవ్వచ్చు, టెక్నికల్ కోర్స్ అవ్వచ్చు, ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంటి వద్ద నుంచే ఈ యొక్క జాబ్స్ కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి జీతం ఎంత ఉండొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, శాలరీ అనేది మనకి డిపెండ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, డిపెండ్ ఆన్ యువర్ వర్క్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీరు ఎన్ని అవర్స్ అనే పని చేశారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ అని ఈక్వల్గా ఉండవు, గ్రహించాలి. ఎవరైతే కష్టపడే తత్వం ఉంది, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఎవరికైతే మంచిగా ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది. అంటే సార్ మినిమం శాలరీ చెప్పండి అని మీరు అన్నట్లయితే ఒక 12,000 50,000 నుంచి మినిమం వస్తుంది. మ్యాక్సిమం అంటే డిపెండ్ ఆన్, చెప్తున్నాను కదా, మీ స్కిల్, మీరు వర్క్ చేస్తున్న దాన్ని బట్టి 50,000, 60,000, 70,000 ఈ రోజుల్లో చాలా తక్కువ అమౌంట్ ఆ జీతం అనేది, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది. సో మీ దగ్గర స్కిల్ ఉంటే మీకు ఎవరైనా ఎంత జీతమైనా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి కంపెనీ మీ స్కిల్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయటం, ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ కంపెనీ ఎంత జీతమైనా తెలుస్తుంది మీకు. నేనేమంటున్నానంటే కనీసం ఎంత వచ్చు అంటే 12,000, 50,000 ఎలాంటి వాళ్ళకైనా, అంటే నేను బిలో 10th వాళ్ళకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్లో కూడా కనీసం ఎంతైనా ఒక 12,000 నుంచి 15,000తో స్టార్ట్ అవుతుంది. అది ఎంత దూరమైనా అంతే, అది 50,000, 60,000, 70,000 ఎంతైనా ఉండొచ్చు. నేను చెప్తున్నా, అది మీ స్కిల్ మీద, మీ యొక్క వర్క్ మీద డిపెండ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వర్క్స్, మనం ఎన్ని గంటలు పని చేస్తామని దాన్ని బట్టి మనం ఎంత ప్రొడక్టివిటీ కంపెనీకి ఇచ్చామనేది కూడా డిపెండ్ ఉంటుంది. ఎవరై ఊరికి డబ్బులు ఇవ్వరు కదా. సో మీకు స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించిన ట్రైనింగ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు ఇందులో. ఓకేనా? సో ఇంకేం డౌట్స్ని కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఓకే, అందరూ బాగుంటుంది, అందుకే మేము జరగాలి. జై హింద్.